ఇది కొమ్ము ఇరిసేసుకున్నదండి. ఇరిసేసుకుంటే దానికి అదే మానిపోతుంది కదా అనుకొని నేను అశ్రద్ధ చేశాను. కొమ్ము ఇరిసేసుకుంటే చాలా రక్తం పోయిందండి ఆ వేళ. దీనికి కొమ్ముకి ఆపరేషన్ చేశారండి. ఆ కొమ్మకి ఆపరేషన్ చేయాలి. చాలా బాగా సక్సెస్ అయిందండి. బ్రహ్మాండంగా ఉంది. మేత అది బాగా తింటుంది. చాలా బాగా ఉంది. ఇప్పుడు కొట్టుకి కూడా వచ్చిందండి. మా అందరమే బాగా సంతోషిస్తున్నాం. ఈ సొమ్ముల మట్టుకి మనం అశ్రద్ధ చేసామంటే చాలా ఇబ్బంది పడిపోతాం. వెంటనే మనం చూపించుకోకపోతే దాంతో పచ్చకావులు కూడా వచ్చాయి. దీనికి రక్త పరీక్ష చేయించాం 2 సార్లు. చేయించగల ఇవన్నీ మనకి అడ్జస్ట్ కాకపోతే మట్టుకి ఆరోగ్యంగానే ఉన్నది ఆవు. దయచేసి రక్త పరీక్షల మట్టుకి సొమ్ములకి బాగోలేనని మనం అశ్రద్ధ చేస్తున్నాము. రక్త పరీక్ష చేయించాలండి. దయచేసి మీరు సొమ్ములు కూడా మనుషుల్లాగే చాలా బాగా చూసుకోవాలా. వాటికి కూడా రక్త పరీక్ష చేయించాలా. హాయ్ విఎస్, మై నేమ్ శ్రీనివాస్. యాక్చువల్లీ మా ఆవుకి ఏమొచ్చి ఆ రోజు చిన్న దాన పెట్టలేదని ఇలా కొమ్ము ఇరిపేసుకుని వెంటనే ఇమీడియట్ గా సార్కి, డాక్టర్ గారికి, ప్రదీప్ గారు ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తే సర్జరీ పడుతుందని చెప్పారు. చెప్పిన వెంటనే చూసాం, మెడిసిన్ వాడాం. తర్వాత దీన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అవ్వకపోతే ఒక 10 days డిలే అయింది. సో ఆ టైంలో నేను వచ్చి కొమ్ము దగ్గర నుండి కొంచెం ఇన్ఫెక్షన్ లా స్టార్ట్ అయింది. సార్కి ఇన్ఫార్మ్ చేస్తే కొన్ని టెస్టులు చేయమన్నారు. బ్లడ్ టెస్ట్ చేయమంటే అందులో లివర్ ఇన్ఫెక్షన్ ఒకటి. మామూలుగా ఆపరేషన్ చేస్తే లోపల ఇన్ఫెక్షన్ ఉండి ఆపరేషన్ చేస్తే మళ్ళీ వేరేగా ప్రాబ్లం వచ్చేది. సార్ ముందే లివర్ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల దానికి ట్రీట్మెంట్ వేరేగా మెడిసిన్ ఇచ్చారు. అవి తగ్గిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అది ఒక 15 days తర్వాత చూస్తే మళ్ళీ ఇప్పుడు రికవర్ అయ్యింది. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గుతూ వస్తుంది. సో దీనివల్ల ప్రజెంట్ అయితే తింటుంది. ఇప్పుడైతే నార్మల్ గా బాగానే ఉంది. ఎవరికైనా చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే మనుషులేని కాకుండా జంతువులకి డిలే చేయడం వల్ల వాటికి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అవి త్వరగా మనుషుల కంటే జంతువులకు త్వరగా ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. డిలే చేయదు, త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అవి త్వరగా బాగుంటాయి. అది థ్యాంక్ యూ.